ఆటిజం థెరపీ అంటే పినకల్, స్పీచ్ థెరపీ అంటే పినకల్, బిహేవియరల్ థెరపీ అంటే పినకల్. మీ బిడ్డ బంగారు జీవితానికి నేడే కాల్ చేయండి 9100181181. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ పండితులు కృష్ణమాచార్యులు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ నేపాల్ వరదల బీభత్సం ఇష్యూ మనందరికీ తెలిసిందే. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యంగా అనుకోవాలా, లేదు అంటే ఒక ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం ఉంది, దానివల్లనే ఇలా జరుగుతుంది, ఆ ముందు చంద్రగ్రహణం ముందు కొన్ని సంఘటనలు ఇలా చాలా చోట్ల చూస్తుంటాము అని అంటున్నారు కొంతమంది. అసలు ఇవన్నీ ఏంటి, నిజమా, ఇలాంటిది ఏమన్నా ఉందా, అవన్నీ గురుగారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. తల్లి నమస్కారం అమ్మ. సార్ గురువుగారు, ఏంటి ఈ ప్రకృతి బీభత్సం అనుకోవాలా? నేపాల్లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అందులో మన భారతీయులు కూడా చాలామంది చిక్కుకున్నారు, తెలుగు వాళ్ళు కూడా చిక్కుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఉన్నారో లేదో కూడా అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఈ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు ఇలాంటి వాటి ముందు ఇలాంటి వైపరీత్యాలు వస్తాయి అని చెప్పి కొంతమంది పండితులు చెప్తున్నారు. ఇందులో నిజమెంత చెప్పండి. గడిచినటువంటి 6 మాసాల క్రితం, ఖచ్చితంగా ఇది ఫిబ్రవరి మాసంలో ఒక విశేషవంతమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూసాం. ప్రస్తుతం శ్రావణ మాస పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమతో కూడినటువంటి చంద్రగ్రహణం నేడు. ఇది భారతదేశంలో కనిపించదు, కానీ నేడు చంద్రగ్రహణం ఉంది. మీరు అన్నట్టుగా ఎప్పుడో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక మాట చెప్పారు. కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు, నవగ్రహంబుల నడక మారేను. శ్రీ గురుదేవులు చెప్పినట్టుగా ఈ నవగ్రహాల యొక్క నడత మారుతుందేమో. జరిగినటువంటి సంఘటన అంటే విశ్వ మానవాళికి సంబంధించినటువంటి ఈ శతాబ్దంలో గొప్ప గొప్ప విపత్తుల్లో నేపాల్లో జరిగినటువంటి సంఘటన కూడా ఒకటిగా నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే అధికారయుక్తంగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని వందల మంది అక్కడి నుంచి విలుప్తమయ్యారు, ఎక్కడున్నారో తెలియదని. కానీ వాస్తవికమైనటువంటి సమాచారం ఏంటంటే కనీసం కొన్ని వేల మంది, వారిలో భారతీయులు కూడా ఎంతోమంది కనపడకుండా వెళ్ళినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారిక లెక్కల ప్రకారం నేపాల్లో ఉన్నటువంటి ఒక భారతీయులైనటువంటి ఒక జర్నలిస్ట్తో నేను మాట్లాడిన సందర్భంలో వారు చెప్పినటువంటి సంఘటన కనీసం 3500 పైచీలు కంటే కూడా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి జనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయారని. దీనికి ప్రధానమైనటువంటి సంఘటన ఇలా జరగడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ఈ విపత్తు జరగడానికి ఏదైనా కారణం ఉందా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం గోచార వశాత్తు 9 గ్రహాల యొక్క సంచారాన్ని మనం గోచారం అని చెప్తూ ఉంటాం. ఈ గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం చూసినట్లయితే మిథునంలో అంగారకుడు, కర్కాటకంలో దేవగురు బృహస్పతి, సింహంలో స్వక్షేత్రంలో రవి బుధ కేతువులు, కన్యలో శుక్రుడు ఉన్నటువంటి తరుణం. అలాగే కుంభరాశిలో రాహుతో కూడినటువంటి చంద్రుడు దగ్గర అవుతున్నటువంటి వేళ ప్రత్యేకించి చంద్రగ్రహణ సందర్భాన్ని మనం చూస్తాం. ఈ చంద్రగ్రహణ సందర్భానికి దగ్గరగా ఈ విపత్తు జరిగిందా, మరో రకంగా జరిగిందా అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నట్టయితే భారతదేశంలో గడిచినటువంటి 6 విశేషవంతమైనటువంటి పౌర్ణిమల క్రితం ఒక అద్భుతమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూసాం. దానికంటే ముందు కొన్ని గంటల ముందుగా ఒక పంచగ్రహ కూటమిని కూడా మనం చూసాం. దీని యొక్క ప్రభావం మన భారతదేశం మీదే కాదు, విశ్వ మానవాళి మీద కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం చూసాం. అందుకే కాబోలు ఈ విధమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇదే నేపాల్లో గడిచినటువంటి సంవత్సరం ఇదే ఆగస్టు మాసంలో కూడా ఇలాంటి ఘటన జరిగినట్టుగా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ప్రత్యేకించి భారతదేశంలో ఈశాన్య భారతానికి దగ్గరలో, అంటే నేపాల్ నుంచి మన ఈశాన్య భారతానికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ఆగస్టు మాసానికి దగ్గరగా ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆస్ట్రాలజికల్గా, న్యూమరాలజికల్గా చూస్తే ఆగస్ట్ అంటే 8 అన్నటువంటి సంఖ్య. ఈ 8 అన్నటువంటి సంఖ్య శని భగవానుడికి సంబంధించినటువంటిది. ప్రత్యేకించి రాహుకేతువుల వల్ల
గ్రహణాలు కలుగుతూ ఉంటాయి, అవి మనకు తెలిసినటువంటివి. ప్రత్యేకించి ఆగస్టు మాసంలో వచ్చేటువంటి చంద్రగ్రహణం కానివ్వండి, సూర్యగ్రహణం కానివ్వండి, ఈ పక్షం రోజులకు మధ్యగా ఈ ఆగస్టు మాసంలోనే ఇలాంటి ఉత్పాతాలు జరుగుతూ ఉన్నటువంటి దాఖలాలు గత చరిత్రను మనం గమనిస్తే ఇదే నేపాల్లో గతంలో కూడా జరిగినటువంటి సంఘటన మనం చూడొచ్చు. మీరన్నట్టుగా చంద్రగ్రహణం, చంద్రుడు మనక్కారకుడు, చంద్రుడు అంటే ధ్రువరూప సంబంధమైనటువంటి స్థితిగతి కారకుడు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా వర్షం వల్ల వచ్చినటువంటి వరద ఉధృతి వల్ల కాదు. ఇది కేవలం హిమపాతంగా ఉన్నటువంటి మంచు ఒక్కసారిగా టన్నులుగా ఉన్నటువంటి ఒక పెద్ద శిఖరంలాగా ఉన్నటువంటి మంచు కొండ విరిగిపట్టం, దానితో కూడా మృత్తిక, శిలలు, రాళ్ళు ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఒక నదికి ఆనకట్టగా మారిపోయి అవన్నీ కూడా బ్లాస్ట్ అయినటువంటి సందర్భంగా ఏర్పడినటువంటిదే తప్ప ఇది వరద కాదు, ప్రకృతి యొక్క ప్రకోపంగానే మనం చూడాలి. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా ఇలాంటి ప్రకృతి వింతలు, విచిత్రాలు, విపరీతమైనటువంటి పరిస్థితులు ఎన్నో జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దేశ కాలమాన ప్రకారంగా మీరు చెప్పినటువంటి మాట, ఈ సూర్యగ్రహణం అంటే గతించినటువంటి అమావాస్య గడియలు, ప్రస్తుతం ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి పౌర్ణమి గడియలు భారతదేశంలో ఈ రెండు గ్రహణాలు కనిపించకపోయినప్పటికీ కూడా, దేశం మీద ఈ ప్రభావం లేకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క ప్రమాదం, వీటికి సంబంధించినటువంటి ప్రభావం తప్పకుండా ఉంది. గ్రహగతులు బాగలేకపోవడం, ఖగోళంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి గ్రహాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడత మారేను అన్నట్టుగా ప్రకృతిలో ఈ విలయతాండవాళ్ళు జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గురువుగారు ఇంకొక విషయం కూడా చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నేపాల్లో కావచ్చు, లేకపోతే టిబెట్లో కావచ్చు, రకరకాలైనటువంటి దేవాలయాలు ఉంటాయి. పశుపతి దేవాలయం కూడా అక్కడనే ఉంటుంది మనకు. సో ఇలాంటి దేవాలయాలకి వెళ్ళే వాళ్ళు కూడా అది తీర్థయాత్రలకో లేకపోతే పుణ్యక్షేత్రాలకో వెళ్ళినట్లుగా వెళ్ళకూడదు, అవి మోక్షక్షేత్రాలు. గతంలో కూడా అప్పట్లో పాండవులు మోక్షక్షేత్రంగానే వెళ్ళారు అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా. సో అలాంటి చోట్ల హిమాలయాలు దర్శనాలు కానీ ఇలాంటి అన్నిటికీ కూడా మోక్షక్షేత్రాలుగా చూడాలి. అలాంటి వాటికి దర్శనీయం కాదు, అవి మోక్షాన్ని కోరుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి ప్లేసెస్ అన్నీ కూడా బలులు కోరుకుంటాయి, అవి పుణ్యాలు తీర్థాలు ఇవ్వటం కంటే కూడా ఇవి కోరుకుంటాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది నిజమా గురువుగారు, అలా ఉంటుందా? వాస్తవికంగా పాండవులు వాళ్ళ యొక్క రాజ్యపాలన చేసినటువంటి తర్వాత మీరు అన్నట్టుగా మహాప్రస్థానం అంటారు, ఉత్తర దిక్కుని లక్ష్యంగా చేసుకుంటూ నడుచుకుంటూ వెళుతూ అక్కడ వివిధ విశేషవంతమైనటువంటి నదులు, తీర్థాలు, ప్రశస్తవంతమైనటువంటి ఇటువంటి ఆలయ ప్రాంగణాలని దర్శనం చేసుకుంటూ వెళుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మహాప్రస్థానం అంటారు. గురువుగారు, మనిషి యొక్క జీవన గమనంలో మహాప్రస్థానం అన్నటువంటిది మన సనాతనమైనటువంటి ధర్మంలో ఓ భాగం. అయితే మీరు అన్నట్టుగా కొన్ని క్షేత్రాలకి ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటి యొక్క నిర్మాణ శైలి దగ్గర నుండి అక్కడ మన పూర్వీకులు మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులు కొన్ని రకాలైనటువంటి పాజిటివ్ నెగటివ్ ఫోర్సెస్ని అక్కడ ఉంచడం కూడా జరుగుతుంది. పశుపతి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, ఆ భూతపతి, భూతనాథుడిగా విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆరాధనీయమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయ ప్రాంగణం పశుపతినాథ్. 12 జ్యోతిర్లింగాలు తీసుకోండి. మీరన్న మాట ఒకటి వాస్తవం. మనం యాత్రలకు వెళ్తున్నాం, విహారయాత్రలకు వెళ్తున్నాం అన్నటువంటి ఉద్దేశం చేత ప్రతి చిన్న పిల్లవాడిని కూడా మనం యాత్రలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. నేను చిన్నతనంలోనే 12 జ్యోతిర్లింగాలను చూసేశాను. అవును అవును సార్, అష్టాదశ శక్తి పీఠాలని కూడా నేను ఎప్పుడూ చూసాను. అంతవరకు ఎందుకు, మనకి వారణాసి నగరం, కాశీ నగరం, తల్లి గర్భంలో 9 మాసాలు మనం కొలువై ఉంటాం. కనీసం కాశీలో 9 రోజులైనా నిద్ర చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి ప్రతి హిందూ బంధువు కూడా వెళుతూ ఉంటాడు. ప్రత్యేకించి ముక్తి క్షేత్రాల్లో ప్రధానమైనటువంటిది వారణాసి కూడా. ఎప్పుడైతే మనకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా అయిపోయినటువంటి సందర్భంలో ప్రతి హిందూ బంధువు కూడా ఇదే ముక్తిధామం, ఇదే కైలాసం, ఇక్కడే నా కంటి చూపు అంటే చివరి చూపును
ఆ భగవంతుణ్ణి, కాశీ విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణేశ్వరి మాతను చూసి ఇక్కడే నేను కన్ను మూయాలన్నటువంటి ఆలోచన చేత అక్కడికి వెళ్తాం. మీరు అన్నటువంటి మాట వాస్తవం ఏంటంటే కొన్ని ముక్తి క్షేత్రాలు, కొన్ని ముక్తి ధామాలకి విహారయాత్రల పేరుతో మనం వెళ్ళటం అనేటువంటిది సరికాదు. మీరు అన్నట్టుగా భారతదేశం అవలవచ్చు, లేదా హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రశస్తవంతమైనటువంటి కొన్ని క్షేత్రాలు, కొన్ని గుప్తమైనటువంటి స్థలాలు, రహస్యమైనటువంటి ప్రాంతాల్లో మన మహర్షులు ఎంతో మంది ఇప్పటికీ కూడా చిరంజీవులుగా అక్కడే తపస్సును ఆచరిస్తూ ఉంటారు. తెలుసో తెలియకో మనం ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం. మేము ఎవరెస్ట్ ఎక్కాం, K2 గాడ్విన్ ఆస్టిన్ ఎక్కేసాం, లేదా పలానా శిఖరాన్ని అధిరోహించామన్నటువంటి ఉద్దేశం చేత చాలామంది శిఖరాలు అధిరోహించటము, లేక ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులని వాళ్లకు సంబంధించినటువంటి తపస్సులో ఉన్నటువంటి స్థితిగతికి తపోభంగం వాటిల్లడం వల్ల కూడా విపత్తులు, ఇబ్బందులు సంభవించేటువంటి అవకాశం ఉంది. అందుకే అమర్నాథ్ గురించి మనం వింటూ ఉంటాం. అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి విశేషవంతమైన స్థితిగతి ఏంటంటే పార్వతీ అమ్మవారు ఒక రహస్యమైనటువంటి ప్రశ్నని పరమేశ్వరుడికి సంధిస్తే గణపతిని, కార్తికేయుణ్ణి, నందిని, తన మెడలో ఉన్నటువంటి పరమ ప్రశస్తవంతమైనటువంటి సర్పాన్ని కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని వదిలేసి చిట్ట చివరిగా అమ్మవారు, స్వామివారు మాత్రమే ఒక ప్రశస్తవంతమైనటువంటి గుహలోకి వెళ్ళి విశేషవంతమైనటువంటి అమరత్వానికి సంబంధించినటువంటి రహస్యాన్ని పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు బోధించాడన్నటువంటి కథ కూడా మనకు తెలుసు. కాబట్టి మనకున్నటువంటి 12 జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, 18 శక్తిపీఠాలు అవ్వచ్చు, లేదా గుప్తంగా ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి ఇటువంటి యాత్రా స్థలాలకి అన్ని వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే అన్ని వేళల్లో అందరూ వెళ్ళడానికి అన్నటువంటిది కాదు. వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. కేవలం ముక్తిధామం అంటే కేవలం అందరూ ముక్తి కోరుకునేటువంటి వాళ్ళే వెళతారని కాదు, కానీ ఆ ముక్తి క్షేత్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినటువంటి దాఖలాలు గతంలో లేవు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రవాణా అవ్వచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడున్నామో తెలిసే అవకాశం ఉంది. కానీ ఇలాంటి ప్రశస్తవంతమైనటువంటి క్షేత్రాల్లో యాత్ర చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఊరు ఊరు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి సుస్వాగతం చెబుతూ నీరాజనాలు పలుకుతూ సాక్షాత్తు పరమేశ్వరుడే తమ ఊరికి వచ్చినటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు విహారయాత్రల పేరుతో ఇలాంటి ప్రశస్తవంతమైనటువంటి క్షేత్రాలు అవ్వచ్చు, గుప్తమైనటువంటి స్థానాలు అవ్వచ్చు, కైలాసగిరి పర్వతం అవ్వచ్చు, పశుపతినాథ్ అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి క్షేత్రాలకి భక్తితో మనం వెళ్ళవచ్చును. కానీ విహారయాత్రల పేరుతో కొన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేస్తూ వెళ్ళటం వల్ల ఇలాంటి ప్రకృతి విపత్తులు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ గమనించాలి, ఎప్పుడు ఏమి చేయాలో ప్రకృతిని అనుసరించి, మన ధర్మాన్ని అనుసరించి, వైదిక ధర్మాలని అనుసరించి కొన్ని క్షేత్రాల్లో మన మహర్షి తుల్యులైనటువంటి మన పూర్వీకులు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి యంత్రాలు, వాటిలో కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, పాజిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. అందుకే లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ పురాతనమైనటువంటి ఆలయాలు, వాటికి సంబంధించినటువంటి పవిత్రత చెక్కు చెదరట్లేదంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి అక్కడ దాగి ఉంది. దాన్ని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి పవిత్రతతో చేయాలి, భక్తితో చేయాలి. ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకొని చేయటం వల్లే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. పర్ఫెక్ట్గా చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబజీ.